సోమిరెడ్డిపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై అభండాలు, బ్లాక్ మెయిల్ చేయడం బాధాకరమని అన్నారు. వాటాలు, అక్రమ లావాదేవీలు ఉన్నాయని చెప్పడం దారుణమని మండిపడ్డారు. క్వార్జ్ జరిగిన అక్రమాలలో సిబిఐ విచారణ కోరే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నా మీద దాడి చేయడంతో పాటు పాపం ఏమాత్రం సంబంధం లేనటువంటి అధికారుల మీద, కలెక్టర్ స్థాయి, ఎస్పీ స్థాయి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద వాళ్ళని టార్గెట్ చేస్తూ నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాడు, ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి అధికారులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇంత అనుచితంగా ప్రవర్తించడం అనేటువంటిది ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి ఉండదు. పాపం వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు, వాళ్ళకి వాటాలున్నాయి, అక్రమ లావాదేవీలు అని మాట్లాడడం, సోమిరెడ్డి నోరు కంపు ఎక్కువైంది, దాన్ని కాస్త పెనాయిలేసి కడిగితే బాగుంటుందనేటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం. ఎందుకు చెప్పామంటే చంద్రమోహన్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడాడు. నేను సూటిగా ఒక మాట అడుగుతున్నాను. నేను క్వార్జ్ మైన్ మీద, సరే నీ మీద మిగతా వచ్చే ఆరోపణలు మళ్ళీ మాట్లాడదాం. సైదాపురంలో అక్రమ క్వార్జ్ మైనింగ్ జరిగినప్పుడు నువ్వేం మాట్లాడావు? నాకు వాటా ఉంది అన్నావు. నేను అనేక సందర్భాల్లో నిన్ను అడిగా, నా వాటా ఉంది అన్నావు కదా, ఎందుకు గమ్ము అయిపోయావు అని. ఎన్నికలు వచ్చాయి కాబట్టి నిన్న సైదాపురం పేరు కూడా ఎత్తాడు. నేను నిన్ను డిమాండ్ చేసేది, నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడి ఇదిగో ఈ మొత్తం మీద ఈ జిల్లాలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ మీద అన్నీ రాద్దాం, ఇబ్బంది ఏం లేదు.